హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంటే ఏం చేస్తున్నారు? సొరకాయ అప్పలా? అవునా, ఏమేమి కావాలి? అప్పలకి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఓకే, కొత్తిమీర, బియ్యం పిండి, తగినంత సాల్ట్. అయితే ఇట్లా కోరుకోవాలి, తురుముకోవాలన్నమాట. ఇట్లా మెత్తగా వస్తుంది. మనం వాటర్ పోయక్కర్లేదు. వాటర్ పోయకుండా ఈ వాటర్తోనే పిండి అంతా కలిపేసుకోవాలి. ఇది ఇట్లా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఆ పిండి పోసి ఎంత కలుస్తుందో అంతే, వాటర్ పోయకుండా కలుపుకోవాలి. ఇది కొత్తిమీర, జీలకర్రనా? జీలకర్ర అయితే మన ఇష్టం, కొంచెం ఎక్కువైనా వేసుకుంటే టేస్ట్ బాగుంది. తగినంత సాల్ట్, తర్వాత పిండి. దీనికి కొలత ఏం అవసరం లేదు, ఎంత కావాలంటే అంత పోసేసుకొని కలుపుకోవచ్చు. ఇంకా పచ్చిమిరపకాయల కారం మిక్సీ పట్ట. ఓకే, పచ్చిమిరపకాయల కారం కలుపుకోవాలి. కొంచెం సాలకపోతే మళ్ళీ ఇంకా కొంచెం సొరకాయతో మళ్ళీ తురిమి వేయటం. వాటర్ ఏమి వేయొద్దా? వాటర్ వద్దు, వాటర్ వేయకుండా ఈ వాటరే సరిపోతాయి. ఈ సొరకాయలు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. వాటర్ వేయకుండా సరిపోలేదు కదా. అన్నీ వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి. అన్నీ ఇట్లా పిండి ముద్ద అయిందా కలుపుకొని, కలిపిన తర్వాత ఇంకా ఆయిల్ పెట్టి చేసుకోవడం. ఇవి 2 రకాలు చేసుకోవచ్చు. మామూలుగా చపాతీలాగా కూడా కాల్చుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చపాతీలాగా పెనం మీద కాల్చుకొని కొంచెం ఆయిల్ అద్దుకొని ఇట్లా చేసాను. ఇట్లా చేసుకోవడమే. తీసుకొని ఆయిల్ వేసుకోండి, కొంచెం కవర్ ఆయిల్ రాసి అసలు నీళ్ళు కూడా పట్టవు కదా, ఈ సొరకాయ సరిపోతుంది. అంకుల్లో పంపించారు కేజీ పిండి. కేజీ పిండి నాకు కేజీ ఇచ్చినవా? రెడీ అయ్యా అండి? అయిపోయినాయి. ఇది టేస్ట్ చూడటానికి ఇట్లా ఉంటాయి, మెత్తగా స్పాంజ్ లాగా ఉంటాయి. దీని కాంబినేషన్ ఏం అవసరం లేదు. కావాలంటే సాస్ కానీ టమాటా చట్నీ ఎట్లా ఉంది, మెత్తగా ఉంటుంది అన్నమాట. ఓకే, వాటర్ ఉండవు కాబట్టి టేస్ట్ చేసుకొని తిని టేస్ట్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.